అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను కిచెన్ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే ఈరోజు వీడియోలో శాండ్విచ్ అయితే చూపించబోతున్నాను. శాండ్విచ్ మేకర్లో కాకుండా అందరి ఇంట్లో ఉండే దోశల ప్యాన్ పైన అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే మనం ఈజీగా స్నాక్ ఏదైనా ఉంది అంటే శాండ్విచ్చే. మనకి బ్లడ్ సైజెస్ ఉంటే చాలు చేసేయచ్చు ఈజీగా. ఇంకెందుకు లేట్ చేయడం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. సన్నగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్తో చూపించబోతున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, టమాటో, అలాగే క్యాబేజీ ఉంటే వేసుకోవచ్చు. ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. అలాగే కొంచెం తరిగి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, కొంచెం స్వీట్ కార్న్ వెజిటేబుల్స్ వేసుకొని, అలాగే కొంచెం సాల్ట్, కారం కొంచెం, పెప్పర్ పౌడర్ కొంచెం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఇంకైతే మైనస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ మనం క్యారెట్ అంటే ముక్కలు తినరు కాబట్టి మనము తురిమేది ఉంటే దాంతో తురుముకోవడం బెటరు. నేనైతే తురిమేసి వేసాను. పిల్లలు అలా అయితేనే కొంచెం ఇష్టంగా తింటారు. అవి ముక్కలు తగిలితే అసలే ఊసేస్తారు కదా, కాబట్టి తురిమేసి వేసుకుంటే పిల్లలు కూడా దాన్ని వేయకుండా అయితే తినేస్తారు సింపుల్గా. మైనస్ నార్మల్గా బయట మార్కెట్స్లో అయితే దొరుకుతాయి. ఒక 25 రూపీస్ 30 రూపీస్ అరౌండ్ అంతే ఉంటుంది. మైనస్ను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కూడా స్పూన్ పెట్టేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. మైనస్ అనేది మనకి మొత్తం కూడా వెజిటేబుల్స్ కన్నిటికి పెడితేనే చాలా బాగుంటుంది. ఇంకా వాటిని సైడ్కి పెట్టేసుకొని బ్లడ్ సైజెస్ని అయితే తీసుకోవాలి. బ్రెడ్ నేనైతే ఒక 2 వరకు చూపించబోతున్నాను. బ్రెడ్ని ఏమి నార్మల్గా బటర్ వేసి ఏం కూడా హీట్ చేయాల్సిన లేదు. నార్మల్గా ఇంట్లో టమాటో కెచప్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసేసి మొత్తం బ్రెడ్ మొత్తంకి మనం అనేది అప్లై చేసుకోవాలి. ఎన్ని పీసెస్ అనుకుంటున్నారో అన్ని పీసెస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే మొత్తం కూడా కొంచెం ప్రెస్ చేసుకుంటా అదిమేసి పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు చుట్టువైపులా గ్యాప్ ఇచ్చేసి అయితే వేసుకోండి, లేదంటే మనకి బయటకు అనేది వచ్చేస్తుంది. వీటిని కొంచెం ఏదైనా దోశల ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసినాక మనము వీటిని అయితే పెట్టేసుకోవాలి. శాండ్విచ్ని ఒకవైపు కొంచెం మనం బాగా సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కొంచెం టర్న్ తిప్పేసి అదే అట్ల రేకు ఉంటుంది కదా, దాంతో అయితే టర్న్ తిప్పేసి మళ్ళీ దానిపైన కొంచెం బటర్ అప్లై చేసేసి అయితే మనం వీటిని అనేది రోస్ట్ చేసేసుకోవాలి. శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో నార్మల్గా కొంచెం బటర్ అప్లై చేసేసి మనం ఈజీగా అయితే అందులో కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకు జస్ట్ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్కి అయితే కుక్ అయిపోతుంది. వెజిటేబుల్స్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి అంత పచ్చిగా అయితే ఏమి ఉండవు. ఇంకైతే వీటిని బయటికి తీసేద్దాం. బయట క్రిస్పీగా లోపల వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి సింపుల్ రెసిపీ ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కూల్ నుండి వచ్చేటప్పటికైతే మనం ఈజీగా చేసి పెట్టేయచ్చు, వేడివేడిగా అసలు లాగిచ్చేయచ్చు. ఇంకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. అలాగే వెళ్తా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.